ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదని, కానీ అప్పుడే ప్రతి విషయంపై విమర్శలు చేయడం తగదన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం వైసీపీకి అలవాటైందని, తల్లికి వందనం పథకానికి మంగళం పాడారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి, ముగ్గురికి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే, తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇద్దరు పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా.